మరోపక్క మనం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటూ వెళుతున్నారు. ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించి కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షరతులు విధించడానికి సంబంధించి మీరు ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రి ఆయన. సో అధికారంలో లేకపోతే ఆయన పర్యటించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య. అంటే గొడవలు అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు, కానీ ఆటంకాలు, సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవి కనపడుతున్నాయి. పొదిలి కావచ్చు, రాప్తాడు కావచ్చు, అంతకుముందు మిర్చి యార్డ్కి పోయినప్పుడు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కనిపిస్తా ఉంది, పరస్పర ఆర్గ్యుమెంట్లు నడిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా సత్తెనపల్లిలో రేపు నుండి వెళ్తున్నారు, ఒక నాయకుడి యొక్క పరామర్శకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉంటారు కదా, ఆయనకి పోలీసులు పర్మిషన్ పెట్టారు. పర్మిషన్ ఈయన అడుగుతాడు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రూట్లో ఇది ప్రోగ్రామ్ రూట్ ప్లాన్ ఇస్తాడు. రూట్ ప్లాన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అడుగుతారు, మాకు కొన్ని వివరాలు కావాలని. ఎవరు ఏ స్థాయి నాయకుడైనా బహిరంగ సభ పెట్టినా, ధర్నా పెట్టినా, లేదా ర్యాలీలు చేసినా, లేదా పరామర్శకి వెళ్ళినా, ఒక వివిఐపి కాబట్టి వెళ్ళినప్పుడు తగిన షరతులు నిబంధనలు ఉండడం 100% యాక్సెప్టబుల్ ఉండాలి కూడా. ఎందుకంటే నిర్లక్ష్యం మంచిది కాదు. గతంలో ఒక ఫ్రేమ్లో లేకపోవడం వల్లే కదా తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు చనిపోయేంత వరకు వచ్చింది. కొన్ని కండిషన్స్ ఉండాలి. అయితే ఆ కండిషన్స్ ఎట్లుండాలంటే అనుకున్న కార్యక్రమం సాఫీగా నడిచేదానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. అనుకున్న కార్యక్రమంలో పోలీసులు తమ పాత్రను నిష్పక్షపాతంగా, పద్ధతిగా, లేదా సులభంగా నిర్వహించేట్టుగా ఉండాలి. దానికోసం షరతులు ఉండాలి. అంతేగాని వచ్చే కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసేవాడుగా షరతులు ఉండవు. షరతులు రెండు రకాలు. మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అనుకుందాం, ఇప్పుడు చర్చ అది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సాఫీగా, ఎలాంటి అలజడి లేకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య, పోలీసు కూడా పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేట్టుగా ఉండేది, దానికి ఉపయోగపడే షరతులు పెడితే ఆహ్వానించదగ్గ పరిణామం ఉండాలి కూడా. అలా కాకుండా దీన్ని డిస్టర్బ్ చేద్దాము అంటే, ఈ షరతులు పెట్టి డిస్టర్బ్ చేద్దాం అనుకోండి, అది అనవసరమైన రాద్ధాంతాన్ని దారితీస్తుంది. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్న వివరాల ప్రకారం వాళ్ళు చాలా షరతులు, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అనేది ఒక నాయకుడు పరామర్శ కోసం వెళ్తున్నట్ట. బహుశా గొడవలు జరిగాయో, హత్య జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది అక్కడ, దానికోసం పరామర్శ కోసం వెళ్తున్నాడు. దీనికోసం వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లికి వెళ్తున్నాడు అన్న విషయం ఇప్పుడు మన్నాళ్ళ వాళ్ళకి ఎట్ట తెలిసింది? ఈ షరతులు చర్చ వచ్చింది కూడా తెలిసింది. అయితే ఆయన పాటికి ఆయన పోయి వచ్చేసిండేవాడు. అట్లా కాకుండా ఎప్పుడైతే షరతులు ఎక్కువ పెట్టారో వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఎందుకు పెడతారు షరతులు అట్లా అని చెప్పి. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎంతమంది జనం రావచ్చో మాకు లెక్కలేండి అంటున్నారట. ఇప్పుడు ఒక సభ అనుకోండి, మీరు సభ నిర్వహిస్తే ఎవరిని పిలవాలనుకుంటున్నారో ఒక లెక్క ఉంటుంది, 10% అటు ఇటుగా. మీరు ఒక పాదయాత్రకు పరామర్శకి వెళ్తున్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు మీకేం తెలుసు? మీరు పరామర్శకి వెళ్తున్నారు, ఆ ఊరోడు రావచ్చు, ఈ ఊరోడు రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ ఎట్లా లెక్కలు తెలుస్తాయి? వచ్చే వాళ్ళంతా వెహికల్స్ నెంబర్లు ఏమని అడుగుతున్నారని చెప్పారు. వెహికల్స్ నెంబర్ మీరు ఒక సభను ఆర్గనైజ్ చేస్తే వెహికల్ నెంబర్ ఇస్తాం, కానీ పరామర్శకి ఆయన పాటుకి ఆయన పోతాడు, ఆయనతో పాటు ఒక 50 వెహికల్స్ పోతాయి. ఇది ఆర్గనైజ్ చేసినట్టు పక్కోడు వచ్చాడు అనుకో, మా జగన్ వస్తున్నాడని వాడిని అంటే ఇట్లాంటిది కండిషన్స్ అంత మంచిది కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాక్ కూడా మనం అక్కడ ఉన్నాం, ఏపీ బ్రాండ్ దెబ్బతీస్తున్నారు అన్న మాట యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో పొదిల్లో రాళ్ళు వేసుకోవడం, ఈ చెప్పులు విసరడం, ఇట్లాంటి గొడవలు జరగడం జరిగినాయి కదా. ఇట్లాంటి పబ్లిక్ మీటింగ్కి వస్తే బ్రాండ్ అంటే పీస్ అండ్ వైలెన్స్ లేకుండా ఏదైతే ఉందో స్టేట్ లో, ఇట్లాంటి అలజడి చేస్తే ఒక మంచి వాతావరణం దెబ్బతింటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు యాక్టివిటీకి వెళ్ళలేదా? ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మా జిల్లాలో పుంగనూరులో కావచ్చు, అన్ని చోట్ల పెద్ద పెద్ద ఇష్యూ జరిగినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడానికి వెళ్ళాడా, విమర్శించడానికి వెళ్ళాడా? ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించడానికి పర్యటన చేస్తారు, సమర్థించడానికి పర్యటన చేయరు. అది రూల్ అంటే రూల్ కాకపోవచ్చు. మనం స్వాతంత్రం వచ్చేప్పుడు చూస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా ఉండే వ్యక్తి పర్యటనకు వెళ్ళేది ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపడం కోసమే, విమర్శించడం కోసమే పోతారు. ఒకవేళ సమర్థించడమే వాళ్ళ లాజిక్ అంటే ఇంట్లో కూర్చొని సమర్థిస్తారు, ఇంట్లో కూర్చొని సమర్థించడం, మౌనం ఉండిపోతారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుడు భలే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? లేదు, గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. పైపించి మీకు గుర్తుంటే జీవో నెంబర్ 1, నేషనల్ హైవేస్ లో ధర్నాలు చేయకూడదు, నేషనల్ హైవేస్ లో ఎమర్జెన్సీ, ఇట్లాంటి కొన్ని పెట్టారు, గుర్తుందా మీకు? జీవో నెంబర్ 1. అసలు జీవో నెంబర్ 1 పెట్టకూడదని మనం ఆందోళన చేసినాం, కొట్టుకెళ్ళాం, ఇవన్నీ జరిగినాయి.
రెండోది చాలా చోట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికే పోతారు. ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పడం కోసమే ఇదిలోకి వస్తారు. ప్రభుత్వం ఏదో చేసేస్తా ఉందని చెప్పితే అలజడి లేపితే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటారు. అది ఎప్పటికీ జరగదు. మీకు చాలా చాలా పెద్ద పెద్ద సిటీల్లో అప్పుడప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తుంటాయి. హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, ఇట్లాంటి చోట్ల. కానీ డెవలప్మెంట్ ఆగిందా అంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు పీస్ అనేది అభివృద్ధికి ఒక చిహ్నం, ఒక ప్రాతిపదిక. కానీ దానితోనే మొత్తం జరిగిపోతుంది అనుకోవడం. పీస్ని కాపాడాలి, అట్ ద సేమ్ టైం బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుందంటే మన డెవలప్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు గారు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే బడ్జెట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్, టెక్నికల్ గా కాకపోవచ్చు, ఆయన విమర్శలు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు జరగలేదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అణిచివేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దీని ద్వారా ప్రభుత్వ రాష్ట్రానికి చెడ్డ పేరు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటున్నారు కదా. వెరీ గుడ్, ఒప్పుకుందాం. మరి బడ్జెట్ ప్రసంగంలో మొదటి లైన్లో పయ్యావుల కేశవ్ గారు వాడిన పదం ఏంటి? ఈ రాష్ట్రానికి అప్పులు చేసుకునే ఎసులుబాటు కూడా కోల్పోయింది, ధ్వంసం చేసేసినారు రాష్ట్రం అంటున్నారు. రాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటే అది బ్రాండా? జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారా లేదా పక్కన పెడదాం. ఒక చీఫ్ మినిస్టర్ గా అప్పులు ముట్టట్లేదు, అప్పులు జీరో అయిపోయింది, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, చాలా ఇబ్బందికర పరిస్థితుంది, ఏం చేయాలన్నా భయం వేస్తా ఉంది. ఇన్ని రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇవన్నీ ఎవరు మాట్లాడుతుంది? ఇప్పుడు ఇది బ్రాండా? 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయింది, విధ్వంసం, లక్షల కోట్ల అప్పు. మీరు బడ్జెట్లు ఏమో 6 లక్షల కోట్లు అంటారు, 6 లక్షలు 7 లక్షల కోట్లు అంటారు, బయట వచ్చి 10 లక్షల కోట్లు అంటున్నారు అప్పు. ఇంకా అప్పు రాదంటున్నారు. జగన్ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం ఏమో అయిపోతుంది అంటున్నారు. ఇది బ్రాండ్ దెబ్బతీదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన చేసే విమర్శలే బ్రాండ్ని దెబ్బతీసేటిగా ఉంటే, అంటే ఇచ్చిన హామీలు అమలు చేయమని, ఒక ర్యాలీ చేయమని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమని, లేదా సమస్యలు ప్రస్తావించి చేయమంటేనే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే, నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది, మళ్ళీ ఆ సైకో అధికారంకి వస్తాడంట, వస్తే ఏమైపోతుంది? ఇది బ్రాండ్ని దెబ్బతీస్తుందా, బ్రాండ్ని పెంచుతుందా? కాబట్టి బ్రాండ్ని పెంచేది ఎట్లా ఉంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి విశేషంగా స్పందన వస్తా ఉంది. మీరు జనాన్ని అడ్రస్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి పోకుండా ఉన్నట్టే జనం సమస్యను అడ్రస్ చేసేయండి. మళ్ళీ ఆడిపోతాడు. ఇప్పుడు నిన్నటి వరకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తావు అని రోజు ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు ఇచ్చారు, ఇంక రేపు నుంచి ఏం మాట్లాడతాడు? మీరు ఎన్నికల్లో ఎంతమందికి ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారని ఇట్ట క్వశ్చన్ చేయడు. మీరు ఈ లేదని చెప్తారా? అదేవిధంగా రైతు భరోసా ఈ లేదు అంటాడు. రేపు ఇచ్చారనుకోండి, మీరు ఏం చెప్పినారు, ఏమి ఇచ్చారంటారు తప్ప ఇవ్వలేదని అబద్ధం చెప్పలేడుగా. కాబట్టి మీరు జనాన్ని అడ్రస్ చేయండి, జనం సమస్యలను అడ్రస్ చేయండి. జగన్ అడ్రస్ చేస్తే జనంలో పలసన అయిపోతారు, జనాన్ని అడ్రస్ చేస్తే జగన్ కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి జనాన్ని అడ్రస్ చేయకుండా జనం అయితే ఏ లాభం లేదు. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిది.